హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సాహితి అండ్ తినుమా మమ్మీ సంజన ఎక్కడ ఉందో మీ ఫ్యూచర్ వీడియోస్లో తెలిసిద్ది. బట్ ఈరోజు మండే కాబట్టి మమ్మీతో మండే రెసిపీ ఫిల్మ్ చేస్తున్నా. గొడకూర కావాలి అలాగూ. ఈరోజు వీడియో యాక్చువల్లీ మేము ట్యూస్డే రోజు పోస్ట్ చేస్తాము, ఎందుకంటే మేము గివ్ అవే ఇచ్చాము కదా, సో ఆ వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి కొంచెం మమ్మీతో మండే మమ్మీతో ట్యూస్డే విత్ ఈ వీక్కి. పర్లేదేమో బుడ్డి, గివ్ అవే ఆల్రెడీ నువ్వు ఇన్స్టాలో పెట్టేసావుగా. కాదు, నేను వీడియో కూడా మొత్తం ఎక్స్పోర్ట్ చేసి రెడీగా ఉందా? ఓకే, అట్లయితే సరే. లేకపోతే అదే కదా ఎంత బడ్డీ, ఎందుకంటే ఆల్రెడీ అందరూ అడ్రస్లు కూడా పెట్టారంట, కానీ వీడియో తీసుకుంది కాబట్టి పాపం కష్టపడి పెడుతుంది. నేను కష్టపడి అంత రాత్రి పూట నిద్ర పోకుండా పొద్దున్నే లేసి ఎక్స్పోర్ట్ చేసి అన్నీ చేస్తే పర్లేదులే అంటావమ్మా. చూడండి సరే, కానీ ఇది ఇటు వేసుకో బుడ్డి, బాగుంది. వేరే డ్రెస్ ఓకే, కానీ దీనికి ఇది బ్లాక్ ఉంది, ఇటు సైడ్ వైట్. నేను ఇట్లానే ఉంచుకుంటా మమ్మీ, అంతే. ఇది బాగుంది మ్యాచింగ్. కాదురా బుడ్డి, నా దండతో నీకెందుకు? ఇప్పుడు నేను మ్యాచింగ్ వేసుకున్నానా? ఈ కలర్ ఏంది మ్యాచింగ్ ఏంది? అది నీ ప్రాబ్లం. నువ్వు మ్యాచింగ్ వేసుకోకపోతే నేనేం చేయాలి దానికి? యాక్చువల్గా చెప్పు బుడ్డి చీర గురించి. యాక్చువల్లీ మేము గివ్ అవే శారీస్ ఒక వీడియో పెట్టాము కదా వచ్చినాయి అని, సో ఆ వీడియోలో చూపించాము. అది చూస్తే నిన్న వీడియో ఇది. సో ఆ వీడియోలో మేము శారీస్ చూపిస్తే దాంట్లో ఒకటి ఈ శారీ కూడా ఉంది. అండ్ మమ్మీ ఒక న్యూ శారీ కనిపిస్తే దాన్ని వదిలిపెట్టదుగా. ఈరోజు కట్టేసుకున్నాను. అండ్ ఈరోజు ఐ థింక్ రెసిపీ కూడా మ్యాచ్ అవ్వద్దు అనుకుంటామా. అందుకే బుడ్డి అన్నీ ఆలోచించుకున్నాను బుడ్డి, నాకు ఎంత తెలివి ఉంటుంది. బాగుంది. దీంట్లో అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అంటే ఇట్లా పేపర్స్ లో 2-3 కలర్లు కలిసి ఉంది. ఇంకో థింగ్ తెలుసా, ఈ సారీ ఈ రోజు ఎందుకు కట్టుకున్నానంటే ఫాల్ లేకపోయినా కట్టుకున్నా. ఎలాగో ఈ రోజు గివ్ అవే ఇస్తున్నాం కదా, దీంట్లో ఇంకొక కలర్ కూడా తీసుకున్నాం అనమాట, 2 కలర్స్. ఇది ఒకటి నేను తీసుకున్నాను, ఇంకొక కలర్ అది ఎవరికొకరికి వెళ్తుంది ఇప్పుడు. అవును. అండ్ ఇదేమో లైక్ ప్యూర్ హ్యాండ్ వర్క్ మొత్తము, అండ్ ఇది టై డై లాగా 2-3 కలర్స్ కలిసింది. టై డై, షిబోరి ఏమిటి అన్ని 2-3 ఉన్నాయి. మమ్మీ ఏం చేసిందంటే బ్లౌజ్ వేరే వేసుకుంది, పైతని బ్లౌజ్, పైతని బార్డర్ వచ్చింది నాన్న, జస్ట్ రా సిల్క్ పైన పైతని బార్డర్ వచ్చిన బ్లౌజ్ వేసుకుంది అంతే. ఎందుకంటే మాకు టైం లేదు అది బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి. దాని తర్వాత ఇదేమో ఇలా మ్యాచ్ చేసుకున్నా. చాలా రోజుల నుంచి ఓన్లీ బ్లాక్ బీడ్స్ లేకపోతే చిన్న చైన్ వేసుకుంటున్నా కదా వీడియోస్ లో. ఈ రోజు రెడీ అయ్యేటప్పుడు అనుకున్నా ఎందుకు ఉంచుకొని కూడా ఎందుకు వేసుకోకూడదని. అందరూ అడుగుతున్నారు కదా బీడ్స్ అని. ఇది ఒక రకము. దీని పేరు గుర్తుందా బుడ్డి నీకు? వైట్ సాఫైర్ అన్నారు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. కానీ ఇవి యాక్చువల్గా చాలా మంది వెళ్ళిపోయి జంషోకి వెళ్ళి నాకు ఈ మధ్య కలిసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్ అంటే కొంచెం కొత్తగా పరిచయం అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు అక్క మీ బీడ్స్ చూసి మేము కొనుక్కున్నాము. కొనుక్కుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం 5 లైన్స్ ఉందనుకోండి, 5 లైన్స్ కొనుక్కున్నారంట. నీకు అలా వర్కౌట్ అవ్వదు కదా, మనం 5 లైన్స్ చేయాలంటే మినిమం 8 లైన్స్ కొనుక్కుంటే గానీ ఆ 16 ఇంచెస్ 14 ఇంచెస్ అంతే ఉండేది, 13 ఇంచెస్ అట్లా. అప్పుడు మనం మినిమం 8 కొనుక్కుంటే 5 లైన్స్ ఇంత సైజ్ వస్తాయి. మనం అనుకుంటాం వెళ్ళిపోయి 5. మాకు కూడా ఎక్స్పీరియన్స్ తర్వాత అర్థమైంది, మళ్ళీ సేమ్ దొరకాలి కదా, సేమ్ సైజు. బేసిక్లీ ఏంటంటే అది లెంగ్త్ కూడా స్ట్రింగ్ లెంగ్త్ చేంజ్ అవ్వింది. ఇది కూడా బాగా ఎక్స్పెన్సివ్ పడింది గుడ్డి నాకు గుర్తున్న కాడికి. కొన్ని ఏమో 15 ఇంచెస్ ఉంటాయి, కొన్ని 14, కొన్ని 16, 13, 12 కూడా ఉన్నాయి. ఇంత చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అన్నమాట. సో అట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని లైన్స్ తీసుకోవద్దు, దానికంటే ఎక్స్ట్రా చాలానే తీసుకోవాలి. అంటే మిగిలిన పర్లేదు, కానీ తగ్గినాయి అనుకోండి మళ్ళీ ఆ సేమ్ది దొరకటం చాలా. ఎలా చేయాలంటే బుడ్డి, ఇప్పుడు మనం ఎంత లెంగ్త్ పెట్టుకోవాలి అనుకొని అప్పుడు అంత లెంగ్త్ చేయించుకోవాలి. లేకపోతే అంత ఐడియా లేకపోయినా కూడా 5 కావాలనుకోండి, ఒక ఎక్స్ట్రా ఒక 4-5 తీసుకుంటే అంతే. సో ఈ రోజు వీడియో ఏంటంటే క్యాప్సికమ్ ఏకేఏ రెడ్ బెల్ పెప్పర్స్ తో ఒక రోటి పచ్చడి లాంటిది చేస్తాను. రోటి పచ్చడి అంటే నేనేం దంచట్లేదు, ఫుడ్ ప్రాసెసర్ పచ్చడి. రోటి పచ్చడి కానీ మీకు ఓపిక ఉంటే డెఫినెట్ గా రోటి పచ్చడి లాగా చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ అండ్ అన్నిట్లో బాగుంటుంది, రైస్ లో అయినా దోశల్లో అయినా దేంట్లో అయినా. మేము లాస్ట్ వీక్ చేసుకున్నాము, చేసినప్పుడు దోశలోకి నేను ఎప్పుడు చెప్తాను, ప్రతిసారి తెచ్చినప్పుడు మేము ప్రతిసారి స్టోర్కి వెళ్ళినప్పుడు ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళినప్పుడు క్యాప్సికమ్లు తెస్తానే ఉంటాము. మమ్మీకి సంజన ఏమో మా కడాయి పన్నీర్ చెయ్యి అనిద్ది, నేనేమో మమ్మీ పచ్చడి చెయ్యి రోటి పచ్చడి చేయి అంటాను. అవి 2 చేయదమ్మా, అట్లానే ఉంచింది వాటిని. నా ఇష్టం వచ్చాడు చేస్తాను బుడ్డి. ఈరోజు రెసిపీగా అది కూడా కాకుండా ప్రతి దాంట్లో మాకు ఇది నచ్చిందంటే ఎన్ని వెరైటీలు ఎన్ని వస్తాయి. నువ్వు ఎందుకు కొన్నా అయితే ఆ వెజిటబుల్లో? మీరే కదా బాగున్నాయి కొనమన్నారు, కలర్ చూడు ఎంత బాగుందో. బేసిక్లీ ఈ పచ్చళ్ళు అట్లా ఇవి తీసుకొని కూడా ఒక 2 వీక్స్ అలా అయింది, చాలా ఇంట్లో ఉన్నాయి. అవును,
కానీ మేము తెచ్చినప్పుడు Fresh గా ఫార్మర్స్ ఉన్నాయి. మార్కెట్ లో తెచ్చాం కదా, సో చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అండ్ విత్ అడ్వాంటేజ్ ఏంటంటే అంత ఫాస్ట్ గా పాడవు. ఇంకేమన్నా అయితే బుడ్డి ఈ పాటికి ఎప్పుడో పాడయ్యాయి గ్యారంటీగా. ఇవి మాకు ఫ్రెష్ గా ఉండేసరికి స్టిల్ ఇంకా ఒక 3-4 ఉన్నాయి. దాంట్లో ఒక 2 చేస్తానులే నాన్న ఈ రోజు. ఇంకొక 2 నేను అనుకోవటం కడాయి పన్నీర్ ఏదైనా చేసుకుందాం రేపు సరిపోద్ది. ఇది రెడ్డి, కానీ రెడ్ బాత్ అయితే మోస్ట్ న్యూట్రిషియస్ అని మేము యూజువలీ రెడ్ బాగుంటే తెచ్చుకుంటాం ఫ్రెష్ గా ఉంటే. లేకపోతే మిక్స్డ్ పెప్పర్స్ అవును మిక్స్డ్ పేపర్స్ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా అయినా. మా ఇంట్లో ప్రస్తుతానికి రెడ్డి ఉన్నాయి కాబట్టి ఓన్లీ రెడ్డి వాడుతున్నాం. బాగుంది రెడ్ దాంతో పచ్చడి. ఏమేమి కావాలి దీనికి బుడ్డి? పీనట్స్ నువ్వు లోపల నుంచి తెచ్చేది అంతే, ధనియాలు జీలకర్ర పీనట్స్. సింపుల్ రెసిపీ, అదేం ఫస్ట్ కష్టపడేది. స్టెప్ చెయ్యి అయితే ఫాస్ట్ గా చెయ్యి. మా 11 అయింది ఆల్రెడీ. ఓ పని చేయి బుడ్డి, మనకి మేము ఎలాగూ రైస్ లోకి తింటున్నాం కాబట్టి రైస్ కడిగి పెట్టాను. అది ఇంకొకసారి కడిగేసి రైస్ అంతే. మమ్మీకి పనులు చెప్పటంలో స్పెషలిస్ట్ అందరికి. మమ్మీ చేసినప్పుడు పోయిందా, పెట్టినప్పుడు? చేసినప్పుడు నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు వేరే విషయం. ఇదిగోండి రైస్ కుక్కర్. ఎప్పుడు మమ్మల్ని యూజ్ చేసుకునేది. బుడ్డ రైస్ కుక్కర్ చూపిస్తున్నా. సేమ్ బ్రాండ్ ఇంకొకటి కూడా ఉంది, పెద్ద సైజ్ కూడా సేమ్ బ్రాండ్. చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తాం. చాలా ఇయర్స్. గిన్నెలు కూడా బాగున్నాయి లోపల. మనం స్టెయిన్లెస్ స్టీల్. అండ్ మేమైతే యూజువలీ రైస్ ఇట్లా బాస్మతి వైట్ రైస్ తింటాం ప్రిఫర్ చేస్తాము. అవి టేస్టీగా అనిపిస్తాయి మాకు. వీళ్ళకి నచ్చుతుంది, ఇంకా అందుకని అయ్యే వాడుతున్నాం కదా బుడ్డి. అవును. సాయితి ఈ లోపల ఒక బౌల్ తీసుకొని నాకు ఒకసారి వాష్. ఎన్ని పనులు అని చేస్తాను మమ్మీ. సరే వాష్ చేయాలా, నీకు బౌల్ తీసుకోండి. నేనైతే ఈ వాడికి 2-3 పనులు చేసేది. సరే నువ్వు చేయొచ్చు. ఇంకో చెయ్యి ఖాళీగా ఉంటుంది కదా, దాన్ని ఇలా అనేసి ఇక్కడ ఇది చూడండి. అమ్మ చేయొచ్చు అయితే నాకే ఎందుకు చెప్పాలి. మనం పీనట్స్ వేపుకోవాలి బుడ్డి. సాయితి స్టవ్ ఆన్ చేసుకొని చూపిస్తావా? నువ్వు రావాలి, సాయితీ రావాలి. ఎందుకంటే పచ్చడి అంతేం టైం పట్టదు, రైస్ అయిపోయే లోపల ఇది అయిపోద్ది. మేము యాక్చువల్లీ లాస్ట్ వీక్ పవర్ వాషింగ్ కూడా చేయించుకున్నాం ఇంటికి. అండ్ ఎప్పుడు రెయిన్ తగ్గిద్దో అప్పుడు డక్ పెయింటింగ్ కూడా పిలుద్దాం అనుకుంటున్నాము. ఐ థింక్ ఈ వీక్ రెయిన్ చూపిస్తుంది, కానీ ఇంకా ఎల్లుండి నుంచి ఒక డే చూసుకొని వెన్స్డే నుంచి కదా. అవును. ఈ రైస్ కుక్కర్ ఎన్ని కప్స్ పెట్టిద్దామా? 1.5 కప్పు గుడ్డి మ్యాక్స్, అంతకంటే ఉడకదు నాన్నది. ఓకే. యా, ఇట్లాంటి చిన్నవి బాగుంటాయి ఎందుకంటే వాషింగ్కి ఈజీ, ప్లస్ ఇంత క్వాంటిటీస్ ఎవరు అంటే తక్కువ రైస్ తినే వాళ్ళకి బాగుంటుంది. మాకు దాంట్లో పెడితే 2 పూట్ల వస్తుంది ఆల్మోస్ట్. యా, కట్ చేసి ముందు పీనట్స్ వేసుకొని ఆయన వేపుకొని నేను లోపల కట్ చేస్తాను, తొందరగా అయిపోతుంది. పీనట్స్ తెస్తాను. పీనట్స్ ధనియాలు కూడా కొంచెం ఉన్నాయి ఆ డబ్బాలో గుడ్డి, అది తీసుకురా. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తెచ్చేసాము ఒకేసారి. బేసిక్లీ ఏంటంటే రెడ్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి, మిగతా అన్ని అటు సైడ్ ఉన్నాయి. మమ్మీ ఏంటంటే తన శారీ మ్యాచ్ అవుతుందని ప్రూవ్ చేసుకోవటానికి అన్ని రెడ్డి దగ్గర పెట్టుకుంది. అంతేనా? నేను ఈసారి నుంచి మ్యాచ్ చేసుకోవటం ఒకటి, నేను మ్యాక్సిమము కొత్త చీరలే కట్టుకోదలుచుకున్నా. నువ్వు ఎప్పుడు అదే కదమ్మా చేసేది. ఈ రోజు ఏం కొత్తది? ఈ వీడియోలో కొత్తది కదా, రెసిపీస్లో కనీసం బుడ్డి రెసిపీస్లోనా? సో బేసిక్లీ ఏంటంటే మమ్మీ చెప్పినట్టు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే రెడ్ చిల్లీస్, లైక్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా డ్రైడి, అవి. ఎండుమిరపకాయల్లో మా ఇంట్లో 2 ఉన్నాయి. మీరు మా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతా ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఒకరోజు డాడీ షాపింగ్కి వెళ్ళొచ్చినప్పుడు రెడ్ చిల్లీస్ కావాలి అని చెప్పింది అమ్మ. ఎండుమిరపకాయలు అయిపోయినాయి అంటే సరే అని తెచ్చి తెచ్చాడు. ఇంత పెద్దవి. డాడీ తెలియదు కదా, ఏమనుకున్నాడంటే పెద్దవి ఉంటే అవి స్పైసీగా బాగుంటాయి అనుకొని తెచ్చాడు. కానీ యాక్చువల్లీ అస్సలు స్పైసీగా ఉండవు, జస్ట్ కలర్ కోసం అయ్యి. అది మాకు ఎప్పుడు అర్థమైందంటే ఒకసారి సాయితీ చట్నీ చేసింది, నేను చేసినప్పుడు కూడా అసలు కారం లేదు నాన్న, ఇది రావట్లేదు అనేసి నేను ఇంకా అది వద్దులే అని వేయలేదు. తర్వాత వేసి చేసేసా, అప్పుడు కొంచెం ఉన్నాయి అయిపోయింది. దాని తర్వాత నువ్వు చేసావు కదా. నేను చేసినప్పుడు అస్సలు కారం లేదు. సో అప్పుడు నేను బేసిక్లీ ఈ డబ్బా మొత్తం వేసినా కూడా కారం రాలేదు. సో అప్పుడు ఏంటంటే ఇది జస్ట్ కలర్కి యూజ్ చేస్తా. ఈ చిల్లీస్ సూపర్ స్పైసీ ఉంటాయి, సన్నటి. ఈ చాలా చాలా స్పైసీ ఉంటాయి. సో మేమేమనుకుంటున్నామంటే అట్లా 2 ఉన్నాయి ఇంట్లో కాబట్టి జస్ట్ కలర్ కోసం ఈ పెద్దవి కొన్ని వేస్తాము. కానీ మీకు వేసుకోవాలనేం లేదు, జస్ట్ కలర్ కోసం వేస్తున్నా. అట్లాగూ రెడ్గా వచ్చింది అయినా, ఎందుకంటే ఈ రెడ్ చిల్లీస్ ఉంటాయి, ఇవి ఉంటాయి. లైక్ బెల్ పెప్పర్స్ కూడా రెడ్ కలరే కదా.
నిన్న వీడియోలో ఇదేం కలర్ అని చెప్పాలి, రెడ్ అట్లా అనుకున్నాం కదా. ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే ఆ పుచ్చకాయ ఉంది చూడు, దాంట్లో లోపల ఉన్న రెడ్ ఇది వాటర్ మెలన్ రెడ్, ఇది ఎగ్జాక్ట్ గా అదే. నేను వాటర్ మెలన్ కట్ చేసేటప్పుడు అనిపించింది బుడ్డి. మమ్మీ చూడండి ఏ పని చేసామో చీరల గురించి ఆలోచిస్తాం. ఏదో ఒకట్లే బుడ్డి, అట్లా హ్యాపీగా ఉండని. సరే పీనట్స్ ఏమంటావా? ఈ సైజ్ కూడా ఇంత సైజ్ లో కట్ చేసుకుంటున్నావా? మరీ చిన్న ఎందుకు నాన్న, ఎట్లా ఉడికిపోతాయి. సో ఇట్లా పచ్చడి సైజ్. ప్యాన్ ఆన్ చేసి పెడతావా పీనట్స్? దీంతో పాటు ఒక టమాటా గడేస్తాను బుడ్డి. లేదు ఏం లేదు, మొన్న కూడా వేసాను. టమాటోకి నేను అనిమి అసలు. మరి అట్లా తిన్నా చట్నీ టమాటో స్కిన్ నచ్చదు. నేను చెప్పాను అప్పుడు నీకు టమాటో స్కిన్ నాకు నచ్చదు అని, ప్రతిసారి చెప్తా ఉన్నా అమ్మేసింది. టేస్ట్ నచ్చలేదు అన్నగా. టేస్ట్ బాగుంటది నాన్న దీంట్లో. టమాటా ఒక్కటే వేద్దాంలే. టమాటో అంటే ఒక ½ kg టమాటా ఉంటది ఇక్కడ, కనీసం 400 grams. చాలా పెద్ద బీఫ్ స్టేక్ టమాటోస్ అయితే పెద్ద. ఒకటేస్తే సరిపోద్దిలే నాన్న, ఎక్కువ వద్దులే. ఒకటిదా పనిలో పని కట్ చేసుకుంటా. నేనైతే అసలు ఇంట్లోకే దాని టమాటోలు తెచ్చినా కూడా పీల్ చేసేస్తాను. అవును పీల్ చేసి వేయచ్చు కదమ్మా. చేయరాదు మరి, ఇంకా అసలు తినబుద్ధి కాదు, సరిపోదు. నువ్వు చేయాలని నేను చేస్తే ఉపయోగం ఏముంది? అన్ని మనిషి చేత చూడండి ఎంత పెద్దది ఉందో ఈ టమాటో. ఒక్కటి చాలులే. అది యాక్చువల్లీ మీరు అనుకోని ఉండొచ్చు ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాము అని. యూజువలీ మేము పెట్టాం కదా టమాటోస్ ఫ్రిడ్జ్లో, కానీ ఎందుకు పెట్టామంటే మేము బయటకు వెళ్ళొచ్చాము కొన్ని డేస్ అట్లా, మళ్ళీ ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే పాడైపోతాయి అని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. సో ఒక ½ cup ఆఫ్ పీనట్స్. ప్యాను వేడవుతుంది ఏమన్నా, ఫుల్గా వేసే పైకల్లా అయ్యి. ఓకే, లాస్ట్ మాకు వీడియోలో మెజర్మెంట్ల గురించి టాపిక్ వచ్చింది కదా బుడ్డి, నేను వేసే మెజర్మెంట్లు అయ్యి బుడ్డి పుణ్యం ఉంటుంది. ఇదిగో నేనైతే ఇట్లా వేస్తాను మెజర్మెంట్స్. సో నా మెజర్మెంట్ వేసి మమ్మీ మళ్ళీ పై వర్క్ వేయలేదని ఫీల్ అయిద్దేమో అని ఇంకో కొంచెం. అంతే సరిపోయింది, చూసావా కరెక్ట్గా. ఇంకోటి టమాటాలు ఎప్పుడు కూడా ఈ మధ్యలో వైట్ పార్ట్ తీసేయాలంట బుడ్డి. ఏదో కిడ్నీ స్టోన్స్ అయ్యి వాటి వల్ల అయితే తీసేయండి అంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి నేను కట్ చేసేసేస్తా, ఆల్రెడీ చాలా కట్ చేశాను. ఇది కూడా చూపిస్తాను. ఇంకోటి క్లీనింగ్ ఎలా అవుతుంది అంటే ఇట్టే అవుతుంది, అప్పటికప్పుడు అయిపోతుంటాయి పీనట్స్. అప్పుడే అట్ అవుతాయి బుడ్డి, మరి విచిత్రంగా చెప్తున్నావు. నాలాగే ఈ కూడా చాలా ఫాస్ట్ గా పనులు చేసేసి గమ్ముగా కూర్చుంటాయి. ఇప్పుడు ఇది తినకపోవాలి పచ్చడి చెప్తా, అప్పుడు మళ్ళీ ఎందుకు 2 రోజులు వచ్చింది, మళ్ళీ వేసేటప్పుడు వేసి మొత్తం అని అంటుంది. తినమ్మా, నేను తిన్నానా? తినేటప్పుడు ఏమంటావు, మాకు 3 రోజులు పెట్టారు 2 రోజులు పెట్టారు అని చెప్తాను. అవును, నువ్వు పచ్చడి ఒక్కటే చేస్తే అప్పుడు ఎవరైనా అంటారు. నువ్వు దాంతో పాటు ఒక ఫ్రై అయినా, నేను చెప్పా లాస్ట్ టైం కూడా, ఒక ఫ్రై అట్లా ఉండి పచ్చడి తింటే చాలా. అవును, ఇప్పుడు అది ఉందిగా ఇంట్లో. పప్పు ఎవరు తింటారు? పప్పు ఎవరు చేయమన్నారు? నేను నిన్న టమాటాలు క్యాబేజ్ వేసేసాను. పప్పు చేయమని ఇష్టమైంది. తినేవాళ్ళు చేసేది నేను నానా, తినేవాళ్ళు ఇష్టం. సరే కానీ తినేవాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోతే తినకండి వస్తారు. ఆకలి అయితే నేను తినలేదు. నువ్వు అయ్యి సరే కానీ బుడ్డి, అది పొడుగ్గా అలాడుతున్నాయి చేతులకి, నువ్వు మళ్ళీ ఇబ్బంది పడతావు. చూసుకో, పైకి పెట్టుకో. డ్రెస్ బాగుంది, చాలా రోజులు అయినట్టుంది వేసుకొని. సంజన డ్రెస్ ఇది అసలు వేసుకున్నారా? ఏమో తెలియదు సంజన వేసుకుందా లేదో. అక్కడ ఇంటర్న్షిప్కి వెళ్ళేటప్పుడు క్లాజెట్ క్లీన్ అవుట్ చేసుకుంది. సాయితీ నువ్వు తీసుకొని డ్రెస్సులు సాయితీకి ఇచ్చాను. ఒకసారి నాతో చెప్పింది సంజన, నా క్లాజెట్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, అసలు ఏం లేవు, అన్ని సర్దేశాను, అసలు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అనింది. సర్లే అని ఓన్లీ అమెరికన్ డ్రెస్లే ఉంటాయి వాళ్ళ క్లాజెట్లో, ఏదైనా కొన్ని లాంగ్ ఫ్రాక్లు అవి ఇండియన్ కాదు ఇక్కడివి అవి ఉంటాయి. సరే అని నేను నెక్స్ట్ డే వెళ్ళాను అనమాట, రూమ్స్ క్లీన్ చేస్తుంటా కదా. సంజన క్లాజెట్ అంతా సర్దుకుంది, మిగతా రూమ్ క్లీన్ చేద్దామని వెళ్తే ఫుల్గా ఉన్నాయి క్లాజెట్ నిండా దూర్చి. నాన్న అసలు వీటిలో ఏం తీసావని అడిగా. అసలు ఎన్ని తీసేసానో తెలుసా అనింది. అవును తెచ్చిందిగా, ఒక 2 ట్రాష్ బ్యాగ్స్ నిండా తెచ్చింది మళ్ళీ అప్పటికి. సరే ఈ పీనట్స్ కొంచెం వేపేసి నాకు చూపిస్తా. ఈ పీనట్స్ వేపేసిన తర్వాత బుడ్డి, సరే అవి వేగిన తర్వాత చూపిస్తాము. ఇవి మళ్ళీ ఇవి కూడా వేపాలి, ఇవి కూడా వేసి అవి వేపితే అయిపోద్ది. మమ్మీ నేను నా జాబ్ పర్ఫెక్ట్గా చేస్తున్నా. బాగానే చెప్తారు, అవి అక్కడే నిలబడి జాగ్రత్తగా కొంచెం బాగానే వేగాలి బుడ్డి. ఇంకా చాలు అక్కర్లా. అయితే ఈ బౌల్లో వేసేయచ్చు. ఏం చేస్తా అంటే లోలో పెట్టు ఫస్ట్ స్టవ్ని, అవి బౌల్లో వేసేయి. దాని తర్వాత దాంట్లో ఏమేమి వేయాలో చెప్తా. మమ్మీ చెప్పక ముందలే నేను ఆయన్ని చేసేదాన్ని. ఎందుకు, నేను తెచ్చి పెట్టా బౌల్లో ఈ గ్యాప్లో. నువ్వు తెచ్చావు కాబట్టి నేను తాలేదు. నువ్వు తాపోతే నేను తెచ్చిండేదాన్ని. గార్లిక్ కూడా తెచ్చాను బుడ్డి, కట్ చేశాను. రెడ్ చిల్లీస్ చెప్తా ఏమేమి వేయాలో. డ్రెస్ జాగ్రత్త నువ్వు మట్టికి, కాడలు పొడుగ్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ స్పైసీ వేయమంటావా? ఏదైనా నాన్న పర్లేదు, నీకు ఏ చేతికి వచ్చినా పర్లేదు. 2 మనం వేపుతాం కదా కొంచెం లైట్గా. 2 ఒకేసారి వేపచ్చు, అట్లా చేయకూడదా? వేపచ్చు బుడ్డి, ఏం కాదు. I refuse to put my hands in these. అది వేసుకో, మొన్న టాంగ్స్ పెట్టావు కదా. గంట పెట్టేసానులే.
కారంగా ఉంటాయి చాలా, స్మెల్ కూడా అంత కారంగా వస్తాయి తెలుసా. మీ ఇష్టం, మీరు అంత స్పైసీ తింటారు. మేమైతే మరీ ఎక్కువ వేయట్లేదు అని అట్లా తక్కువ. గుడ్డి బంగారం వేయాలి, చాలా ఉంది క్యాప్సికం. సాహితీ చేసింది అనుకోండి, యాక్చువల్ కారం తక్కువ అసలు వేయదు. అది చూడండి ఎన్ని చాలా అది తినలేవు నాన్న. మొన్న నేను చేశాను ఎంత బాగుంది. అట్లానే చెప్తా. మొన్న నేను ఒక 10 స్పూన్స్ నెయ్యి వేసుకొని తిన్నాను. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, నెయ్యి కాగబెట్టి పెట్టాను ఆల్రెడీ. కాస్ట్కో నుంచి తెచ్చుకున్నాం కూడా. మన కాస్ట్కో నుంచి గ్రాస్ ఫెడ్ బటర్ ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాము. ఏది పక్కకు చాలా ఇంకొకేలే పర్లేదు. ఇంకా మంట పెంచుకో. ఇంత మాత్రం లేకపోతే తినలేదు నాన్న. సో ఈ రెడ్ చిల్లీస్ ఆయిల్ ఏమి అక్కర్లేదు వీటిల్లో అసలు. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. అవును, ఆయిల్ వేసిన కాడి నుంచి అవసరం లేదు బుడ్డి, ఎక్స్ట్రా అంతే. జస్ట్ తాలింపులో వేసుకుంటాం. మేమేం చేస్తామంటే ఈ నెయ్యితో, అట్లీస్ట్ నేనైతే అట్లా నెయ్యితో తింటాం ప్రిఫర్ చేస్తా. అంటే ఇట్లా వేడి అన్నంలో నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకొని అప్పుడు తింటే టేస్ట్ బాగా అనిపించింది. అందుకని వీటిలో కర్రీస్తో తక్కువ వేసుకుంటే అప్పుడు నెయ్యి అన్నంలో ఉంటుంది కాబట్టి కలిపినప్పుడు బాగుంటుంది, సరిపోయింది. లేకపోతే రెండిట్లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, తినేటప్పుడు చాలా ఆయిలీగా అట్లా అనిపించింది. అదొకటి కొంచెం మనకి ఈ మధ్య అన్ని తెలుస్తున్నాయి కదా, ఎక్కువ ఆయిల్స్ అవి తక్కువ వేసుకోవడం, ఇలా కొంచెం అలవాటు పడతా ఉన్నా. నెయ్యి ఎక్కువ వాడుకోవడం, లేకపోతే వాడుకున్నా కూడా ఏదో ఆలివ్ ఆయిల్లో ఏదో ఒకటి. ఏదైనా మంచిదే. పీనట్ ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ అయినప్పుడు మంచిదే. అది మనం మేము అది తెచ్చుకున్నాం, అది కూడా ఉంది. అవును, కోల్డ్ ప్రెస్డ్ ఏదిగా ఉంటుంది అది డీప్ ఫ్రైకి వాడదాం అనుకుంటున్నాం. చెక్కలు అదే అనుకున్నా, అనవసరంగా డీప్ ఫ్రై అన్నాను. ఒక సెకండ్ ఆలోచిస్తున్నాం, అలా చెప్తుంది సాహితి. ఈరోజు పొద్దున్న నేను టీ పెట్టుకొని నా మార్నింగ్ బుడ్డి నేను రోజులో ఏం చేస్తాను చూపిస్తానని చెప్పావు నాకు ఒకసారి. అయితే ఏం చేశాను తెలుసా, సాహితీ చూపించాలనుకోండి ముందే కిందకి రావాలి. అప్పుడు వీకెండ్ అయితే తప్పితే మాకు కుదరదు, వీకెండ్లోనే అవుతాయి అన్నీ. సాహితి నేను లేసేసి డెక్లోకి వెళ్ళి కూర్చోండి కాఫీ తాగుతున్నాను, టీ. చెప్పేది నువ్వు చూడండి, చెక్కలని గుర్తొచ్చింది. అయితే టీ తాగుతున్నప్పుడు అనిపించింది వెదర్ ఇంత బాగుంది కదా, ఇలాంటప్పుడు అయితే మనం రెసిపీ చేసుకున్నా బాగుంటది. కనీసం చేసినట్టు కూడా తెలియదు, 10 కల్లా మొత్తం అయిపోయిద్ది అనుకున్నా. లేదు నువ్వు కిందకు వస్తాయి కదా, చేసినట్టు కూడా తెలీదా? సరే నువ్వు రేపు చెక్కలు చేస్తావా, నేను 2K లెగ్స్ ఉంటాను, తెచ్చుకోండి. అంత సీన్ ఏం లేదు అమ్మ, అట్లానే అనేది. కానీ చేసేటప్పుడు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పిద్ది. అవుతుందా? దాంట్లో యాక్చువల్ గార్లిక్ పెడతాము, కానీ చట్నీలో వేస్తున్నా. మళ్ళీ ఇంకో పెద్ద గార్లిక్ తెచ్చి చేయాలన్నమాట ఇప్పుడు. లేకపోతే పెడతావా, మళ్ళీ ఏం తీస్తావా? నేను తీస్తాను, ఏమైంది. ఇది వేపేటప్పుడు తీసుకుంది పొయ్యి మీద పెట్టేసి. సో చిల్లీస్ కూడా అయిపోయినాయి, ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. దీంట్లో ఇప్పుడు బుడ్డి ఆ ధనియాలు కొంచెం జీలకర్ర వేద్దాం. దీంట్లోనే దీంట్లోనే వేసేస్తా. కొంచెం రెడ్ చిల్లీస్ అంతే, కొన్ని జాలేనా మన జస్ట్ ఫ్లేవర్కే కదా, వీటి అసలు కారమే లేదు. ఇది ఫ్లేవర్ కాదు, కలర్ బేస్. అదే కలర్, ఫ్లేవర్ కాదు. ఫ్లేవర్ ఏం లేదు, ధైర్యంగా తుంచచ్చు తెలుసా వీటిని చేతితోటి. అసలు వరి అవ్వక్కర్లేదు. మనం ఏమన్నా పట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది, కానీ అసలు ఏం వరి అవ్వక్కర్లేదు. మళ్ళీ మనం ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోద్దులే. నేను ఆల్రెడీ రెడ్ చిల్లీ కలర్ కూడా అదే ఒక 3 వేసాను. ఓకే, ధనియాలు ఎన్ని స్పూన్లు వేయాలి? ఒక 2 వేయబుద్ది, ఇంకొక స్పూన్ వేసే చాలు. కొంచెం వేగినప్పుడు ఇవన్నీ వేసేసాను అంతే, చాలు. జీలకర్ర 1 స్పూన్ బుద్ది. జీలకర్ర, కాలాజీరా కాదు, కాకపోతే చేద్దాం దాన్ని, నా డ్రెస్కి మ్యాచింగ్ చేద్దాం. కాలాజీరా చేస్తాండి ఇప్పుడు. జీలకర్రని చూడండి అందరూ. ఇంకొంచెం కావాలా? సరిపోద్దులే, సరిపోద్ది అంతే. ఇవి ఎందుకంటే బాగా తొందరగా వేగిపోతాయి నాన్న ఫాస్ట్గా, అందుకని చివర్లో వేయమని చెప్పారు. ఎప్పుడంటే వాళ్ళని అమ్మమ్మ వాళ్ళని నేను ఫస్ట్ ఇంట్లో నేర్చుకునేటప్పుడు అడిగేదాన్ని కదా, ఫోన్ చేసినప్పుడు జీలకర్ర కూడా ముందే వేస్తే మాడిపోయిద్దమ్మా చివర్లో వేయమన్నారు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఏగుతుంటాయి కదా, అయిపోతుంది అన్నప్పుడు వేస్తాను. అది యాక్చువల్లీ మంచి టిప్. నేనైతే అన్ని ఒకేసారి కొంచెం మాడిపోతాయి అంత గుడ్డు. సో 2 బ్లెండర్స్ యూజ్ చేస్తావా? నేను ఇంకా అన్ని ఫుడ్ ప్రాసెస్ లేదు నాన్న, ఫుడ్ ప్రాసెసర్లు అన్ని అవ్వవు. ఇది చిన్న పీసెస్ లాగా అవ్వాలంటే చాలా టైం పడుతుంది, అందుకని కంపల్సరీ బ్లెండర్లో వేసుకుంటాం. సరే మమ్మీ, అది లోలో ఉంది, ఆపేయాలి. మన అది పెట్టాలిగా. అవి కూడా ఆపాలి కదా. సో ఫస్ట్ వేస్తున్నావా, పీనట్స్ వేస్తావా? దీంట్లోనా పీనట్స్ వేస్తా. ఇవి కొంచెం చల్లారాలి కదా బుడ్డిలో. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇవి వేరే అది కొంచెం దాని మీద పెట్టాను, స్టవ్ అలా వదిలేయకూడదు, పెట్టేసి వదిలేసి అంతే, అలా ఉంచేసి. ఇవి మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకొని సైడ్కి తీసేసుకుంటున్నాం అనమాట. అంతే బుడ్డి. ఓకే, ఇంకా దీంతో జస్ట్ తాలింపు అప్పుడు కొద్దిగా పని ఉంటుందని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు దీంట్లో
నేనైతే మొన్న పచ్చడి చేసినప్పుడు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు. ఇప్పుడు కావాలంటే కొంచెం వేసుకోండి, మనకొద్దు కానీ వేయను, ఎందుకంటే అవసరం లేదు, తాలింపులు వేసుకున్నాం. తాలింపు అది నేను ఎలా చేశానో అలానే చేస్తున్నాను బేసిక్గా. అది వేసేనా నా చిల్లి ఏం కాదు, దాని ఎందుకు స్పెషల్ డెకరేషన్. అది దాంట్లో వేద్దాము వేసేటప్పుడు. దేంట్లో బ్లెండర్లో వేస్తావా? సరే ఇదిగోండి టమాటాలు, క్యాప్సికమ్ బుడ్డి. నైస్. దీంతోనే ఈజీగా పడుతుంది. ఇట్లా పట్టుకుంటే నేను బుడ్డి, నేను పౌలా డీను రేచల్ రేలాగా ఫీల్ అవుతున్నాను. రేచల్ రేల్ అట్లా కింద పడేయరు, ఫీల్ అవి పడేసి. ఇది ప్యాన్ వెడల్పుగా ఉంది. మనం ఏదో ఒక రీజన్స్ చెప్పాలి అన్నిటికీ, అది నేర్చుకోండి. పిల్లల ముందు మనం ఏమన్నా పడేసాం అనుకోండి, రీజన్స్ చెప్పాలి, వెంటనే తెలివిగా ఉండాలి మనం. అదే మేము ఒక రీజన్ చెప్పినా అయినా పడేయకూడదు, ఎందుకు పడేసారు? ఇప్పుడు ఏమవుతుందంటే మన రీజన్ చెప్పలేదు అనుకో, రెండోసారి పడేసి మరి కూర్చొని చూస్తుంటారు మన సాయి. టమాటాలు క్యాప్సికం వేసాం కదా, లిడ్ పెట్టేసి శుభ్రంగా ఒక 10 నిమిషాలు మధ్యలో ఒకసారి కలుపుతాను. ఒక 10 మినిట్స్ వదిలేస్తే శుభ్రంగా అయిపోద్ది. ఈ లోపల ఈ కూల్ అవుతుంటాయి, అప్పుడు అన్ని ఒకేసారి చూపిస్తాను. గార్లిక్ కట్ చేసుకున్నాను. చింతపండు నానబెట్టలేదు అనుకుంటున్నారేమో, కానీ లెమన్ జ్యూస్ వేస్తున్నాను నేను, ఎందుకంటే చింతపండు వేయట్లేదు. ఓన్లీ పులుసు కొన్నిట్లో తప్పదు అన్న వాటిలో తప్పితే వాడట్లేదు, తక్కువ వాడుతున్నా. సో చింతపండు అయినా సరే, ఆ లోపల ఒక 10 మినిట్స్ ఈ కుక్ కావాలి, మిగతా కూల్ అవుతాయి. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఒక 5 మినిట్స్ అయింది, బాగానే కుక్ అవుతుంది. అండ్ ఇది పైన లిడ్ పెట్టాలికి, ఎస్పెషల్లీ టమాటోస్ ఇంకా వాటర్ వెజిటబుల్ కదా, సో అది మొత్తం వాటర్ వచ్చేసి ఇంకా అంటుకోదు కూడా కింద. మనం అనుకుంటాము అంటుకుంటది, ఫస్ట్ ఆయిల్ వేయిపోతే అట్లా అనుకుంటది కదా, ఏం అవసరం లేదు అసలు. చాలా కూరలు అసలు నేను వేయట్లేదు తెలుసు ఈ మధ్య, వేసినా చాలా కొంచెం, అవును, లేకపోతే చివర్లో తాలింపు వేయడం అలా చేస్తున్నా. సో ఇది ఇంకో కొంచెంసేపు కుక్ కావాలి, అయితే ఇంకొక 5 మినిట్స్ పడుతుంది, హాఫ్ కుక్ అయినాయి. ఈ లోపల ఇది చేసేద్దాం, చల్లగా అయిపోయినాయి ఆల్రెడీ, రైస్ కూడా అయిపోయింది. రైస్ అయిపోయింది, అది అన్ప్లగ్ చేసి అక్కడ రిమూవ్ చేసేసా. ఎంత ఒక కప్పు బావు కూడా పెట్టాను బుడ్డి, అంతే. 1.5 కూడా పెట్టలేదు చూడు, ఫుల్ అయింది. నీ మెజర్మెంట్స్ నా మెజర్మెంట్స్, ఎవరి మెజర్మెంట్స్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమి రాదులే, కానీ ఇది ఉడికేది 1.5 అంటే సాయితీ మెజర్మెంట్ వేసుకోండి. ఓకే, ఎందుకంటే నేను వేసానంటే అది అవ్వదు, ఇంకా కుక్కర్ ఉడకదు. అమ్మేసింది అయితే అది 2.5 కప్స్ అయితే. ఇప్పుడు బుడ్డి, సో ఫస్ట్ ఇది వేస్తాను. ఓకే, ఫస్ట్ ఇది వేసేసి గంట కావాలా? అంటే అక్కడ జస్ట్ సపోర్ట్కి అంతే, ఎక్కువ అవసరం చిన్నది కదా ఇది. సో ఫస్ట్ ఆ రెడ్ చిల్లీస్ అవి డ్రై రోస్ట్ చేసిండే కదా, అవి వేస్తున్నాం. అవి బాగా మన మిక్సీలో అన్ని కలిపేసుకోవచ్చు నాన్న, కాకపోతే నేనేం ప్రిఫర్ చేస్తున్నాను అంటే పచ్చడి కదా ఇది, కొంచెం మన రోటి పచ్చడి లాగా అనిపించాలని ఫుడ్ ప్రాసెసర్ అనుకోండి, మరి అంత మెత్తగా అవ్వదు అనమాట, బాగా వస్తుంది. సో ఫస్ట్ ఇవి చేసేసుకొని, అంటే మేము ఈ ఫుడ్ ప్రాసెసర్లో వేయట్లేదు, ఇది న్యూట్రిబులెట్ అట్లా కొంచెం ఎక్కువ పౌడర్ పేస్ట్ లాగా చేసే దాంట్లో వేసుకుంటున్నాము, బికాజ్ మళ్ళీ ఫుడ్ ప్రాసెసర్ అయితే అంత బాగా చేయలేదు. ఫుడ్ ప్రాసెసర్ అయితే ఇది చేయలేదు, ఇది చిన్న చిన్న పీసెస్ చేయాలి, చాలా టైం పట్టింది. బేసిక్ గా ఫుడ్ ప్రాసెసర్ ఏంటంటే పీసెస్ చేస్తుంది, పేస్ట్ చేయదు. దాని ప్యూరే అని ఉన్నా కూడా అంత పేస్ట్ అవటం టైం పట్టింది. సో మనం ఎలా, పైగా ఈ బ్లెండర్ కొన్నప్పుడు నిన్న అన్నారు తెలుసా, ఎందుకు కొన్నా. అవును, వైటామిక్స్ ఇంత పెద్దది, అంత అన్ని దానికి అటాచ్మెంట్లు కొనిపించింది, అది అసలు ఉందని కూడా మర్చిపోయింది, అట్లా యూజ్ చేస్తుంది దాన్ని. మళ్ళీ ఇంకో బ్లెండర్ కావాలని తెచ్చుకుంది. ఆన్ చేస్తున్నా, చెయ్యమా బుడ్డి. బ్యాంగిల్స్ గురించి చెప్పలేదు బుడ్డి నువ్వు వీడియోలో, మర్చిపోయా. ఇంత ముందర కానీ కొత్తగా చూస్తున్నా. నాకు లాస్ట్ టైము ఒకటి అసలు ఎంత 10 సెకండ్స్ ఉందా, 5 సెకండ్స్ ఉందా, న్యూట్రిబులెట్ ఇది యాక్చువల్గా. చూడండి అయిపోయింది, అసలు ఏం లేదు దాంట్లోనే. ఇది ఒక పీస్ ఎక్స్ట్రా ఉంది, అది ఓకే, ఒక చిన్న పీస్ ఉంది అంతే దాంట్లో. ఇది వేయను, ఇది ఎందుకంటే జిడ్డు అవుతుంది, ఆయిల్ ఉంటది కదా నాన్న, దీంట్లో పీనట్స్ లో ఆయిల్ ఉంటది కదా, మెదగదు సరిగ్గా, అందుకని బేసిక్ గా వేయట్లేదు. సరే అయితే ఇది దూరంగా పెట్టుకొని ఫేస్ పైన ఇంత అయింది అంతే, అంత చేస్తేనా దాని నిండా. సో ఇది కూడా మరీ పౌడర్ లాగా ఏం కాదు, కానీ అది ఫుడ్ ప్రాసెసర్ ఎలాగూ కొంచెం వస్తుంది కదా తినేటప్పుడు, బాగుంది. సరే మమ్మీ, ఇప్పుడు చెప్పుకొని బ్యాంగిల్స్ గురించి. లాస్ట్ టైము నేను చెవులు స్టడ్స్ పెట్టుకున్నా కదా, మనకి ఇష్టం వచ్చిన పని అనుకోండి, వాళ్ళు చెప్పినప్పుడు సరే అని చేసేసుకోవటమే. లేదనుకో మళ్ళీ ఇందాక చెప్పనీలేదు కదా అన్నాం అనుకో, అది పెద్ద టాపిక్ దీంట్లో, దాని వల్ల మనకి తెలివి ఉండాలి. చెప్పని కదా అని కదా, అది అట్లా వెయిట్ చేయకూడదు, దాన్ని బ్లెండ్ చేసేసి దాని సంగతి ఎందుకు చూసుకో ఒకసారి, మళ్ళీ అవుతుందిలే వాటర్ బబుల్ అవుతాము. ఇది ఒక్కోసారి భలే కూర్చుంటుంది, పాపం చెప్పిన మాట ఉంటుంది. నీలాగే ఇది కూడా మళ్ళీ చెప్తా ఉండి బ్యాంగిల్ సంగతి. ఓకే, ఇదైతే చాలా ఫాస్ట్గా అవుతుంది. దాని తర్వాత ఎలాగో మనకి
ఏమంటారు డిష్ వాష్ అలా ఖాళీగానే వెళ్తుంది. ఎక్కువ 2-3 కూరలు చేస్తే తప్పితే అదేం నిండదు. అంతే కదా, అది ఓరక జస్ట్ ప్రతిరోజు వేస్తాము, ఒక్కోసారి 2 సార్లు కూడా వేస్తాం ఏదన్నా అట్లా ఈవెంట్స్ అయి ఉన్నప్పుడు. ఇప్పుడు దీంట్లో ఒక బౌల్లో వేసుకోవచ్చు. సో అది కూడా అయిపోతుంది కదా. ఇప్పుడు చాలా టైం ఉంది. మమ్మీ ఏంటంటే తెలివిగా ఎక్కువ టైం ఉన్నప్పుడు చెప్పదలుచుకున్నాను బ్యాంగిల్స్. అవును అందుకే నిజంగా మళ్ళీ మధ్యలో నొక్కి మళ్ళీ నేను మర్చిపోయి ఎందుకు అంత బాధ. మేము యాక్చువల్లీ ఇండియాలో తీసుకున్నాము కదా. చెప్పేది ఏదో సరిగ్గా చెప్పాలి. చూసావా ఇప్పుడు చెప్పు. మేము లాస్ట్ ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పుడు తీసుకున్నాము. ఈ చాలా గోల్డే కానీ చాలా లైట్ వెయిట్లో. ఎన్ని గ్రాములు గుర్తుందా? బిలో 5 grams. అంత కూడా లేదు, 3 grams ఎంతో ఒక్కొక్కటి. సో ఒక్కొక్కటి 3 grams. అంటే ఓన్లీ గోల్డ్, బ్యాంగిల్ చెప్పట్లేదు. బ్యాంగిల్ ఏమో ప్లాస్టిక్ది. కానీ నేను ఎందుకు వీటి గురించి చెప్పమన్నాను తెలుసా? యాక్చువల్గా కొన్ని వీడియోలో చెప్పి ఉన్నాము, లాస్ట్ టైం కొనుక్కున్నా. ఎందుకు చెప్పమన్నాను తెలుసా రీజను? ఆ రోజు ఈ 2 ఉన్నాయి, వేరే కలర్ కూడా లేదు, అసలు సైజు కానీ కలర్ ఇంకేం లేవు, ఓన్లీ ఉన్నాయి ఈ 2 తెచ్చుకున్నాను. ఈవెన్ డిజైన్స్ కూడా 2 డిఫరెంట్, మీ దగ్గర నుంచి చూస్తే తెలిసిద్ది. వేరే డిజైన్లు అంటే అలానే చేస్తారంటే ఒక్కో డిజైన్ మేజర్గా ఎక్కువ బుద్ధి. నాకు 2 అంటే ఇంకా నచ్చినాయి ఇంకా లేవు ఇక్కడ ఆప్షన్ కూడా. ఇట్లా కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి అంత డిజైన్ అంటే బాగున్నాయి అట్లా, కానీ అంత పిక్కీగా ఆప్షన్స్ లేవు అక్కడ చూస్ చేసుకోవడానికి. అయితే అది ఎందుకు చెప్పంటే లాస్ట్ టైము ఈ స్టడ్స్ పెట్టుకున్నా, అప్పుడు సాహితీతో అన్నా బుడ్డి భలే నచ్చినాయి నాకు. చూడు దగ్గు వస్తున్నా చెప్తున్నాను. చెప్పు అయితే, లేకపోతే చెప్పద్దు. చెప్తాను అమ్మా, ఎలా మిస్ అవుతాను. అయితే లాస్ట్ టైము అడిగాను అనమాట, నాకు బుడ్డి కనీసం ఒక 10 జతలు కమ్మలు కావాలి, ఇలాంటి స్టడ్స్ కావాలి అన్నాను. అయితే కొనిచ్చారు, ఆల్మోస్ట్ 8 కొనిచ్చారు మొత్తం. 8 వచ్చేసి. అంటే ఇప్పుడు బ్యాంగిల్స్ అదే చేయబోతున్నాను. బ్యాంగిల్స్ కి నేనేమనుకున్నాను తెలుసా, అన్ని కలర్స్ డిఫరెంట్ కొనుక్కున్నాం అనుకోండి. ఎలాగ మనం మట్టి గాజులు వేసుకొని ఎక్కువసేపు పనులు గిన్నెలు అంటే ఈ రోజుల్లో పనులని కాదు కబక్కని, కానీ కలర్స్ అమ్ముతారా? అమ్ముతారంట బుడ్డి, కనుక్కున్నా. డోంట్ వరీ బుడ్డి, నేను అన్ని ప్రిపేర్డ్ గా ఉన్నాను. అందుకని డిఫరెంట్ కొనుక్కున్నాం అనుకోండి, అప్పుడు దండలకి చీరలకి లేకపోతే ఎలా అయినా మ్యాచింగ్ లాగా వేసుకోవచ్చు. మనకి ఏదో ఒక పని ఉంటది, రెడీ అయ్యేటప్పుడు ఒక పని ఉంటది, ఓకే మ్యాచ్ చేసుకోవాలి. చూడటానికి చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ప్లస్ అంటే ఇట్లా మామూలుగా సౌత్ ఇండియాలో లైక్ ఆంధ్ర, తెలంగాణ అట్లాంటి స్టేట్స్ లో ఎక్కువ చూడం కదా. యాక్చువల్లీ కలకత్తా వాళ్ళవి, అందుకనే బాగున్నాయి డిఫరెంట్. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వేసుకుంటారంట రెడ్ కలర్ అది. సో నేను వేసుకుంటున్నాను అనమాట. బుడ్డి కొనుక్కునేదే బుడ్డి, ఆ చేతికి ఎవరు ఆపుతున్నారు? అమ్మే మేము ఎనిమీస్ లాగా చెప్పింది, మేము వద్దని చెప్పి చేసాం అనుకోండి అసలు స్ట్రెస్ ఉండదు మనకి. ఎందుకు స్ట్రెస్? చెప్పకుండా చేస్తే ఎప్పుడు కొన్నావు. ఇప్పుడు నీ దండ మార్పించలేకపోతే చూడండి, పిల్లల చేత $1 ఇటు తిప్పించలేకపోయాను వీడియో మొత్తంలో. ఇది యాక్చువల్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి, ఏ సైడ్ బాగుందో. ఇటా ఈ యాక్చువల్లీ డైమండ్స్ కదా, బ్లాక్ డైమండ్స్. ఇదేమో వైట్ డైమండ్స్. నేను బ్లాక్ డైమండ్స్ కొనుక్కున్నా కదా స్ట్రింగ్, దానికి వేసుకుందాం అనుకున్నా. ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది ఇప్పుడుది కాదులేండి, అసలు చాలా ఇక్కడ ఎప్పుడో అసలు చిన్నపిల్లలు అప్పుడు కొన్నాం. ఇదేమో వైట్, ఇటేమో బ్లాక్ అనమాట. నేను అప్పుడు కొనుక్కున్నప్పుడే అనుకున్నా బ్లాక్ బీడ్స్ లోకి వేసుకోవచ్చు అని, ఇంకా అది అలాగనే ఉంది. ఇప్పుడు ఇంకా రోజు అన్న వేసుకోండి, ఏం చేస్తామని చెప్పి ఇంకా సాయితీ వేసుకుంటుంది. సరే అయిపోయిందా? అది అయిపోవచ్చింది. ఇంకోసారి చూస్తాను, కొంచెం ఫాస్ట్ నాన్న కొద్దిగా వేడిగా తినచ్చు. అయిపోయింది, తీసేసి ఏందానా ఫాస్ట్ గా చేస్తే వేడిగా తినచ్చు, అన్నం వేడిగా. ఇంకా అయిపోయింది, డాపేస్తున్నా. సరే కొంచెం చల్లారిన తర్వాత వేద్దాం నేను ఫుడ్ ప్రాసెసర్, మరీ ఎక్కువ వేడిగా ఉంది. సరే నేను ఫుడ్ ప్రాసెసర్ తెచ్చాను, ఆ లోపల అది కూడా కూల్ అయిపోయింది, చాలా వరకు అయింది. ఇంకా ఓకే వేయచ్చు, కొంచెం ఉంది కానీ స్టిల్ దట్స్ ఫైన్. కొంచెం వేడిగా ఉంటుంది అంటే పైపింగ్ హాట్ అయినా వేస్తారు కానీ అట్లా మన టైం ఉంది అందుకని. ఇక్కడ అనుకోండి మన ఫుడ్ నెట్వర్క్ చూసేటప్పుడు మొత్తం అంతా వేడివేడిగా స్టీమ్ సూప్ చేస్తారు కదా. అవును, సూప్స్ అన్ని చేస్తారు. మనం ఏంటంటే మన వంటలు అంత వేడిగా చేసుకోం కదా యూజువల్ గా. సరే ఫస్ట్ ఇది వేసేస్తాను బుడ్డి, అలాగ మిక్స్ అయింది కదా. అవును, లెమన్ జ్యూస్ కూడా తెస్తాను నేను, అది పట్టుకుంటాను, నువ్వు వెయ్యి. హెవీగా ఉంది కదా. పర్లేదులే నాన్న, నువ్వైనా కూడా పెట్టుకోవాలి కదా. సరే నేను లెమన్ జ్యూస్ తెస్తాను. మనం క్యాప్సికమ్ టమాటాస్ వేసాం కదా, టమాటాను 3 క్యాప్సికమ్ వేసాను. అండ్ మమ్మీ చెప్పినట్టు ఇదైతే మొత్తము లైక్ పుల్లదనము దీంట్లో నుంచే రాస్తున్నాము మేము, లెమన్ జ్యూస్. సో ఇది మేము యాక్చువల్లీ కాస్ట్కోలో తీసుకుంటాము, మిగతా స్టోర్స్లో కూడా ఉంటాయి, ట్రేడర్ జోస్, హోల్ ఫుడ్స్లో సేమ్ బ్రాండ్ అమ్ముతారు. కానీ మేమైతే కాస్ట్కోలో ఎందుకు తీసుకుంటామంటే మనం బాగానే వాడతాం. క్వాంటిటీ చాలా బాగా యూజ్ చేస్తాము. అండ్ ఇది చాలా బాగుంటుంది. ఇది ఆర్గానిక్ సిసిలియన్ లెమన్స్, లైక్ సిసిలీ, ఇటలీ నుంచి తెచ్చిన లెమన్స్ తోటి చేస్తారు. అండ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది గ్లాస్ బాటిల్,
ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండవు మీకు. ఈవెన్ ఇంగ్రీడియంట్స్లో కూడా ఓన్లీ లెమన్ జ్యూస్ ఒక్కటే ఉంటుంది. నేను ఈవెన్ పులిహార కూడా దీంతోనే చేస్తాను. అవును లెమన్స్ ఎప్పుడైనా తెస్తాను అనమాట. ఏదన్నా ఈవెంట్స్ అయినప్పుడు మీకు పావు బాజీ అవును అలాంటివి ఏమైనా చేసాం అనుకోండి, ఈవెన్ ఇంట్లో అప్పుడు ఇట్లా పిండుకోవటం. కట్ చేసి పెట్టుకోవడానికి. సరే కానీ నువ్వేం ఏదో మర్చిపో. సాల్ట్ వేయాలి గుర్తుంది, మనం ఎలాగ చివరలేం కదా వేసేది. తీసుకురా సాల్ట్. కుక్ చేసేటప్పుడు వేస్తే ఇప్పుడు ఆ ముక్కలు పట్టేసుకుంటే ఏంటమ్మంటావు? పింక్ సాల్ట్ వేస్తాను. సాల్టెక్స్ ఉంది కానీ ఇంకా కొంచెం ఉంది. లేదని కాదు కానీ అది కోర్స్ కదా, మళ్ళీ అది అవి పింక్ సాల్ట్ డబ్బా లోపల ఇంకోటి ఉంది నాన్న, అది వేయచ్చు. అయిపోవచ్చు తమ్మంటావా? తర్వాత వేద్దాం, మన ప్రస్తుతానికి సరిపోయిందిలే. కానీ ఇంకా సో యాక్చువల్లీ ఏంటంటే సాల్టెక్ సాల్ట్ మేము ఉంది హోల్ ఫుడ్స్లో తెచ్చుకుంటాము. అండ్ ఇది ఉంది కూడా, కానీ ఏంటంటే ఇది కొంచెం కోర్స్గా ఉంటుంది. సో మళ్ళీ ఇది పచ్చడి కదా, అది ఎట్లాగో ఫుడ్ ప్రాసెసర్ అంటే అంత పేస్ట్ లాగా మేమేం చేసుకోం కాబట్టి మళ్ళీ ఇది సాల్ట్ కర్రలేదు అనుకోండి బాగుంటుంది. సరిపడా వేసాను సాల్ట్, చిన్న స్పూన్. ఇది చూడటానికి అట్టుంది, చాలా చిన్న స్పూన్. అక్కడ ఉంది నాన్న ఫుడ్ అది సాల్ట్, పింక్ సాల్ట్ కూడా ఉంది. తెస్తాను. అది కాసుకోది ఇంత పెద్దది ఉంటుంది కదా, అది వాడుకోకుండా దీంట్లో వేసి పెట్టుకుంటాను. యా బికాజ్ అది చాలా పెద్దది ఉంటుంది. ఉంది ఫుల్గా ఉంది. కావాలా ఇంకా? తీసుకొని సైడ్ పెట్టమ్మా, అయిపోయినాకన్నా తర్వాత వేస్తా. బ్యాక్ సైడ్ పెట్టేసుకోలేకపోతే మొన్న. సో ఈ సాల్ట్ మేము కొన్నిట్లో ఇట్లాంటి వాటిల్లో అంటే గబక్కన వేయటానికే అది యూజ్ చేస్తాము. ఈవెన్ కూరల్లో అయినా కొన్ని కర్రీస్లో చివర్లో వేస్తాం కదా, వాటికి వేసేస్తా బుడ్డి. అవును, అది మెల్ట్ అవ్వదు అనిపిస్తే వాటికి వేస్తాము. బుడ్డి నేను నిజంగా చెప్తున్నా, ఈ బౌల్స్ కొన్నప్పుడే అనుకున్నా తెలుసా నేను, చాలా ఇయర్స్ బ్యాక్. దేనికి యూజ్ చేస్తాను? ఎంత క్యూట్ అట్లా ఏం అనుకోలేదు. యూజ్ చేస్తాననే 3 సెట్లో 4 సెట్లో కొనుక్కున్నాను. అవేంటి పెద్ద బౌల్ నుంచి చిన్న బౌల్ వరకు వస్తాయి. దీనికంటే చిన్న బౌల్ ఇంతది కూడా ఉంటుంది అనమాట. అలాంటి 4 సెట్స్ ఏమో కొన్నాను. అప్పుడు చూసినప్పుడే నేను అనుకున్నా ఇది ఫుడ్ నెట్వర్క్ బ్రాండ్. అవును ఫుడ్ నెట్వర్క్. అయితే ఫుడ్ నెట్వర్క్ అప్పుడు షోలు ఎక్కువ చూసేవాళ్ళం కదా, వాళ్ళు అన్నిట్లో బుడ్డ అవన్నీ వాడుతుంటే ఎంత బాగా వాడుకుంటున్నారు అనుకున్నా. ఇప్పుడు చూడు నేను కూడా వాడుకుంటున్నా, హ్యాపీగా ఉన్నా. వాడదామని ఎస్పెషల్లీ ఏముంది డిష్ వాషర్లో బెస్ట్ అదే వాష్ అయిపోయింది. చేస్తున్నా. ఇది పల్స్ నొక్కండి ఓన్లీ కొంచెం సాల్ట్ అండ్ టమాటో క్యాప్సికమ్ అంతే. ఎందుకు పల్స్ నొక్కమన్నాను తెలుసా బుడ్డి? ఆన్ నొక్కామనుకో ఒక్కసారిగా ఇదంతా వచ్చేస్తుంది వాటర్. యా మేము వాటర్ ఇంకేం యాడ్ చేయలేదు, దాంట్లో కుక్ అయ్యేటప్పుడే మూత పెట్టి కుక్ చేసినప్పటికి వచ్చింది కదా ఆ వాటర్. చూసావు ఎలా అయిందో, మొత్తం సల్సా లాగుంది. అవును సల్సా లాగా, బేసిక్ గా సల్సానే. కలర్ కూడా అట్లానే ఉంది. అది బుడ్డి ఇది లెమన్ చూస్తాం ఎంత వేస్తావు? ఇది కొంచెం షేక్ చేయాలి కింద కండెన్స్. స్పూన్ తయారు చూపిస్తావా? దీంతో అయితే 3 స్పూన్స్ సరిపోయిద్ది కరెక్ట్గా. ఇంకా ఇది మన చింతపండు ఏమి ఒక టమాటా వేసాం పెద్దది. ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు. మామూలుగా ఇది ఇలానే ఉండాలని ఏం లేదు, మేమంతా యాడ్ చేసుకుంటాం. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అవి చూసుకుంటే చాలు. కొంచెం ఫ్రై చేసుకోవడం, అది ఎంతవరకు ఫ్రై చేసుకున్నాం ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతే. సో ఇప్పుడైతే ఇది కదా ఆ పౌడర్స్ ఉన్నాయి చూడండి, ఇందాక చిల్లీస్, ధనియా జీరా ఒకటి, పీనట్, ఇవి 2 అన్నమాట. గార్లిక్ వేద్దాం. ఇది ఇంకొకసారి మళ్ళీ పల్స్ చేస్తా. భలే ఉంది మమ్మీ, బాగుంది కదా. ఇప్పుడు తాలింపు స్మెల్ కూడా భలే వస్తుంది, అసలు ఎంత బాగా స్మెల్ వస్తుంది. మీకు టెక్స్చర్ కూడా కనిపిస్తుంది కదా కొంచెం అట్లా లైట్ గా, అది ఎక్కువ అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది బుడ్డి ఫుడ్ ప్రాసెసర్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ నాన్న. నాకు ఎందుకు మిక్సీ కన్నా ఇది ఈజీ. బ్లేడ్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది, దీంట్లో ఉన్నది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మిక్సీలో ఏంటంటే కొంచెం కష్టంగా అనిపిస్తాయి మన ఎక్స్పెషల్ ఇండియన్ మిక్సీలో అయితే. అవును అది లోపల బ్లేడ్ స్టక్ అవుతుంది. ఈవెన్ వైటామిక్స్ కూడా బ్లేడ్ తీయలేరు, అదొక్కటి బాగాలేదు దాన్ని కూడా. సో 3 పెప్పర్స్ వేసావు కదమ్మా, ఒక పెద్ద టమాటో. తాలింపు వేయాలి నాన్న కొంచెం, మనం అసలు ఏం వేయలేదు కదా ఆయిల్. గిన్నె పెట్టాను ఆల్రెడీ తాలింపుకి, ఒకటి వేసేసి ఆన్ చేస్తున్నా. చేయను కొంచెం తక్కువే పెట్టేసి, గిన్నె చిన్నది కదా. సో ఇప్పుడు చట్నీ అంటున్నా, పచ్చడి అయిపోయింది కదా. బౌల్లో కూడా బాగుంది, వేడిగా ఉంది, బాగుందిగా ఉంది ఇప్పుడు పచ్చడి. మమ్మీ ఏమో తాలింపుకి కొంచెం ఆయిల్ వేస్తుంది. ఒక స్పూనే బుడ్డి, గిన్నె చిన్నది కదా అది. అవును స్పూన్. సో ఈ తాలింపు పాట ఆప్షనల్ గానే వేసుకుంటే బాగుంటుంది, బాగుంటుంది టేస్ట్. దాని తర్వాత దాంట్లో కొత్తిమీర అది ఇది వేసినా కూడా ఆ ఫ్లేవర్ వేరే ఉంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంది, అందుకని లేకపోతేనే బాగుంది అనమాట. కొత్తిమీర అదంతా వేయకున్నాను పచ్చడిలో. ఇంగువ వేద్దాం బుడ్డి, ఫస్ట్ టైం వేస్తున్నాం. ఇది బుడ్డ దాన్ని ఇట్లా పెట్టుకున్నాం. ఓకే
వీటికి పేలటానికి టైం పట్టిద్ది, అందుకని ఫస్ట్ ప్లేస్ వీటికి అందరి దృష్టిలో బుడ్డి. ఆవాలకి ఫస్ట్ ప్లేస్ వస్తుంది ప్రతి తాలింపులో. ఫస్ట్ ఆవాలే, ఎందుకంటే వాటికి టైం కావాలి పాప అవడానికి. కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇవి బాగుంటాయి టేస్ట్. ఒక హాఫ్ స్పూన్ ఏమో ఉడద్ దాల్. ఈ చిన్న స్పూన్లు, అందుకని నేను హాఫ్ అని చెప్తాను. 1 స్పూన్ వేసుకోవచ్చు. 1 స్పూన్ ఉడద్ దాల్. ఇది కూడా ఒక 1 స్పూన్ చెన్న, ఎందుకంటే పచ్చడి చాలానే ఉంది, కొంచెం క్వాంటిటీ. పోయినసారి ఎవరో తాలింపు గిన్నె కూడా అడిగారు కదా బుడ్డి. ఇది ఎతటానికి చూస్తాను, మోస్ట్లీ కష్టమేమో. కానీ బుడ్డి సేమ్ ఇది కాకపోయినా కూడా యాక్చువల్ గా ఒకసారి చూడు నువ్వు ఆన్లైన్ లో, నేను చెప్తాను ఇది ఎన్ని క్వార్ట్స్ అనేది. నువ్వు అన్ని క్వార్ట్స్ గిన్నెలు అయితే తాలింపు బాగుంటాయి. అయితే ఆన్లైన్ లో చూసి లింక్ పెడతాను. నేను ఇంకోటి కూడా ఉంది యాక్చువల్ గా, దీని మీద కొంచెం పెద్దది, కానీ ఇది పచ్చడికే కొంచెమే కాదు, బాగుంటది చూడటానికి. గార్లిక్ లో ఏం వేయట్లేదు కదా మనం. గార్లిక్ ఆల్రెడీ మేము ఇక్కడ వేసేసాము. దీంట్లో ఇంగు వేయాలా? వేద్దాం నాన్న, ఇది కొంచెం వేగుతుందని. చిన్నది ఉంది ఇక్కడ, చిన్న బర్నర్ చిన్నదైనా కూడా ఇవి సేమ్ ఉంటాయి అనమాట. అంటే నువ్వు గిన్నె పెట్టాలంటే సేమ్ ప్లేసే కావాలి, కాకపోతే కొంచెం సిమ్లో పెడితే అయిపోద్ది. ఉంది ఈ బుడ్డి. ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మనం ఫినిష్ చేయడానికి? మన హోటల్ కొంచెం తగ్గించుకొని తింటే తొందరగా అయిపోయింది, కానీ మేము ఈ మధ్య బాగా వెళ్ళి తింటా ఉన్నాం. పాప్ అవుతున్నాయి మస్టర్డ్ సీడ్స్ కూడా. వేయచ్చాయి ఇంత చాలా ఇంకో వేయనా, పచ్చడి కదా వేయలే, స్మెల్ బాగా వస్తుంది. అక్కర్లేదు, అది మళ్ళీ ఇలాగ ఉంటుందని. ఇలా కరివేపాకు కూడా కొంచెం వేసేయమ్మా. ఇక్కడ వేస్తావా? దీంట్లో వేసేసి, దీంట్లో వేసేసి. పాప కూడా అవుతున్నాయి కదా బాగా. ఇంకా వేయాలా? ఇంకొంచెం వేనా, చాలా. ఇంత మామూలుగా వేయాలంటే చాలా కరివేపాకు వేసినట్టు, కానీ మంచిది కదా ఇది. ఇంకా ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి కదా మినపప్పు అయ్యి. ఇంకా ఆపేసేయచ్చు బుడ్డి. ఈ మినపప్పు ఎందుకు వేస్తానంటే బుడ్డి, మనం ఇంకా దీంట్లో ఏం వేయలేదు కదా నాన్న. అవును, మామూలుగా. అవును, దాంట్లో కూడా వేస్తుంటే పచ్చళ్ళు అప్పుడు అక్కర్లేదు, కానీ బాగా నాకెందుకు ఇలా నేను నచ్చుతున్నాయి. చిన్నప్పుడు మీకైనా అంతే కదా, లంచ్ టైం ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ ఆ టైంకే లంచ్ పెడతారు కదా, ఉంటుందా లంచ్ బ్రేక్ ఉంటుందా స్కూల్స్ లో? ఉంటుంది. కాలేజీలకు వచ్చేసరికి వాళ్ళు ఇష్టం లేండి, ఇంకా వాళ్ళకి ఎప్పుడు మనం క్లాసులను బట్టి చూసుకొని టైం చూసుకుంటారు. యాక్చువల్ పప్పు కూడా ఉంది ఫ్రిడ్జ్ లో, కానీ ఫస్ట్ పచ్చడితో తింటాము, దాని తర్వాత అది వేడి చేసుకొని తినాలి. నెయ్యి కూడా వేస్తున్నా, నాకైతే కంపల్సరీ నెయ్యి కావాలి దీంట్లో. నాకు కూడా కావాలి నాన్న, మొన్న తెచ్చాము కాస్ట్కో నుంచి. మీకు గ్రాస్ ఫెడ్ బటర్ కలర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది చూడండి, ఎల్లో లైక్ ఎక్కువ ఎల్లోగా అట్లా ఉంటుంది, బాగుంటుంది. వేరే గిన్నెలో నిండుగా వచ్చింది, వేరే బౌల్లో అది ఎక్స్ట్రా ఉంది, దీంట్లో పెట్టాను. అవును, నేనైతే నెయ్యి ఎక్కువ వేసుకుంటా, నాకు కొంచెం స్పైసీగా అండ్ ప్లస్ నెయ్యి తింటేనే నచ్చింది నాకు. పప్పు కూడా ఉంది, వేడి చేసుకున్నాము. ఫస్ట్ పచ్చడితో తిని తర్వాత సాయికి చెయ్యి వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. చెయ్యి ఆల్రెడీ ఎప్పుడో వాష్ చేసుకుంటాను ఎంత, కానీ తినే ముందు చేసుకుంటుంది కంపల్సరీ. చేసుకోవాలి నాన్న, అది మంచి అలవాటు. అది అన్నం తినే ముందు చెయ్యి కడుక్కోవటం అనేది. పచ్చడి ఇది బేసిక్లీ పచ్చడే కానీ లిటరలీ కూరలాగే, ఎందుకంటే 3 క్యాప్సికమ్లు ఒక టమాటో అంటే బేసిక్ కర్రీనే. క్యాప్సికమ్ కర్రీ దాంట్లో ధనియాలు జీలకర్ర పొడి వేసినట్టు. అవును, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది బుడ్డి, పచ్చడి వేరే వస్తుంది, మిక్స్ అవుతుంది కదా బాగా. సూపర్గా ఉంది మా. ఎలా ఉంది తెలుసా, కొంచెం మనం పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకున్నట్టు ఉంటుంది, ఎక్కువ పులుపు లేకపోతే అట్లా ఉంది. చాలా చాలా బాగుంది. నచ్చిందా? టెక్స్చర్ కూడా ఇది కరెక్ట్గా ఉంది, అంటే మరీ పేస్ట్ లాగా ఉంటే అంత బాగుండవు గుడ్డి అన్నంలోకి. ఈ దోశల్లోకి అట్లా కూడా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. కారం కూడా నెయ్యి వేసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. కారం ఎక్కువ లెక్కేం కాదు, నేనంతా కొంచెం వేసుకున్నాను కదా, మనం తినొచ్చు. కొంచెం తక్కువ కారం తింటే తక్కువ వేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉంది. కింద పడి డిస్క్రైబ్ చేయాలంటే ఎగ్జాక్ట్ ఇండియాలో లైక్ అమ్మమ్మ వాళ్ళు చేస్తే రోడ్ పచ్చడి లాగే ఉంది. బాగుందా? క్యాప్సికమ్ తోటి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. క్యాప్సికమ్ తెచ్చి మనం కొంచెం ఏం చేసుకోవాలనుకుంటాం, రీజన్గా పచ్చడి బాగుంటుంది. అండ్ చాలా ఈజీగా ఈ రెసిపీ. సో మీరు కనుక ట్రై చేస్తే డెఫినెట్లీ లెట్ us know down in the comment section below. And that's it for this video. ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. See you tomorrow in another video. Bye. Free drinks in the house.